ఫ్రెండ్స్, ఈరోజు నేను నా స్టైల్లో పెరుగు జంతికలు చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి పెరుగు పెరుగు వేస్తున్నాను. కొంచెం పులిసిన పెరుగు అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర వేస్తున్నాను. బాగా కలవాలి. ముందు ఇందులో బియ్యం పిండి, ఇందులో అంటే పెరుగు చిక్కగా ఉందనుకోండి, చూసారా కొంచెం పెరుగుకి ఎంత పిండి పట్టిందో. నేను ఒక షాప్లో తయారు చేసేవాళ్ళని అడిగాను, ఏంటి పుల్ల మజ్జిగలు ఎలా చేస్తారు అని అడిగితే, మజ్జిగ తేటతో చేస్తారు వాళ్ళు, పెరుగు కూడా వేయరు, మజ్జిగ ప్యూర్ మజ్జిగ కూడా కాదు, అలా వేస్తారట. మెత్తగా ఉంది, కొంచెం వేసుకోవచ్చు అండి. చూడండి, ఇది ఇప్పుడు అనిపిస్తుంది సాయంత్రం వచ్చేప్పటికి జంతికలు కావాలి, లేకపోతే పాలకోవా కావాలి, మైసూర్ కావాలి అంటే నాన్నగారు ఏం కష్టపడేవారో నాకు తెలియదు. సొంతంగా అన్నీ చేసి వచ్చేప్పటికి అలా చేసి పెట్టేవారు. ఇప్పుడు చేస్తూ ఉంటే ఎంత కష్టం అన్నది తెలుస్తుంది. ఇలా అంతా వేసాక కలుపుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. అంత గట్టి పెరుగు వేసుకుంటే బాగుంటుంది. చూడండి, కలిపిన కొద్దీ కొంచెం పిండి సాఫ్ట్ అయిపోతుంది. ఇందులో కాగిన నూనె కొంచెం అలా వేసుకోవాలి. కాగిన నూనె అంతా వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చేతికి అంటుకోకుండా. చూడండి, కొంచెం మళ్ళీ స్టవ్ పెట్టుకుందాం. అంతమంది పిల్లలకి ఎలా చేసి పెట్టేవారో తెలీదు. అంత కష్టపడి చేస్తే చివరికి ఆ తల్లిని చూడడానికి కూడా కూతుళ్ళకి మనసు ఒప్పలేదు. అది కూతురికి వాళ్ళకి చేసి పెట్టి అన్ని అంత చేస్తే తడి చేసుకోవాలేమో నీళ్ళు పోసాను, కానీ అక్కర్లేదు. చూడండి, కొంచెం నూనె రాస్తాను ఇందులో.
చూడండి కొంచెం వేగిందో లేదో చూస్తాను. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. సిమ్లోనే వేయించుకోవాలి. సన్నవి కూడా వేస్తారు, కానీ నేను కొంచెం లావుగానే వేయించాను. నేను ఎందుకు కొంచెం వాళ్ళకి చిన్నది పెట్టుకున్నాను అనుకుంటారా? నూనె ఎక్కువ పెట్టను, మళ్ళీ నూనె కొంచెం మిగిలితే తీసేస్తాను. ఇంకా ఆ నూనె మళ్ళీ వంటల్లోకి వాడను, అందుకని అలా చేస్తాను. అదే నెయ్యి కొంచెం మరిగినా పర్వాలేదు, కానీ ఇందులో నేను కావాలంటే నువ్వు పప్పు వేసుకోవచ్చు, నేను వేయలేదు. జీలకర్ర ఒకటే వేసాను, కావాలంటే వాము వేసుకోవచ్చు. చూసాక ఇలా మెత్తగా తెలుస్తుంది వేగిందంటే. ఇక్కడ సైన్యంలో పనిచేసే ఒక జవాన్ ఉన్నాడు. వాళ్ళు పాపం పండగకి ఆ జవాన్ అక్కడ ఉంటాడు. ఎక్కడ కాశ్మీర్లో అక్కడక్కడ పహల్గాం చోటంతా డ్యూటీ పడుతుంది కదా వాళ్ళకి. కానీ వీళ్ళు ఇక్కడ పాపం ఏమి చేసుకోరు. నేను అందుకని నేను కూడా పండగలు అనేటప్పటికీ అసలు ఏమి ఆర్భాటం చేయను. నేను భగవంతుడి కోసం, భగవంతుడికి చేయడం, ఆయనకే పండగ చేస్తాను అంతే తప్ప నా కోసం అంటూ నేను ఏం చేసుకోను. పిండి చూడండి, ఇలా పెరుగు వల్ల ఇంత మెత్తగా ఇలా బాగా వస్తుంది. తీసేద్దాం, వేగింది. కరకరమంటూ చూడండి, మీకోసం విరగొడుతున్నా. కరకరమంటూ చూసారు కదా, ఇది